హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాయల్టీ లీజ్ కి తీసుకున్న అమిగో సంస్థ రైతుల పాలిట శాపంగా తయారైంది. అనంతపురం జిల్లాలో మట్టి మైనింగ్ లీజ్ కి తీసుకున్న వారు నిజాయితీగా రాయల్టీ తీసుకున్నప్పటికీ వారిని బెదిరించి అమిగో సంస్థ మైనింగ్ అధికారులతో కోట్ల రూపాయల జరిమానాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అమిగో సంస్థ అక్రమాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామ్ గోపాల్ తో మా ఎస్ఆర్ మీడియా అనంతపురం ప్రతినిధి హనుమంత్ ఫేస్ టు ఫేస్. Down amigos. Down amigos. Down amigos. Down amigos. Amigos పైన చర్యలు తీసుకోవాలి వెంటనే. చర్యలు తీసుకోవాలి. amigos పైన చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయలు అక్రమంగా మైనింగ్ జరిపి మోసం చేసినటువంటి అమిగోస్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా క్వారీ యజమానులు ఇబ్బంది పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి అమిగోస్ పైన చర్యలు తీసుకోవాలి. అమిగోస్ సంస్థ 2023 మార్చి నెల నుంచి మొత్తం మైనింగ్ అంతా ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి వీళ్ళంతా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి స్వయానా నేను బంధువుని, ఇక్కడ మైనింగ్ అంతా మేమే స్వయంగా చేస్తాం. మీరు ఏదైనా క్వారీలో ఎవరైనా ఉంటే కూడా క్వారీలు బంద్ చేసుకోవాలా, మాకు ప్రైవేటుగా మేము మైనింగ్ వ్యాపారం అంతా మేము చేస్తున్నాము అని చెప్పినేసినని వీళ్ళు రాయల్టీలు మేమే ఇస్తాము, మా దగ్గరే తీసుకోవాలా అని చెప్పినేసినని గవర్నమెంట్ తరపున ఎన్నో కంపెనీలు పోటీ పడితే వీళ్ళకే 11 కోట్ల రూపాయలు నెలకు కట్టే విధంగా వీళ్ళకి అనుమతులు ఇచ్చినారు. అనుమతులు ఇచ్చినట్టు మొదటి నెల నుంచి కూడా 2 సంవత్సరాలు కష్టపడి క్వారీలను ఈసీ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్ని తెచ్చుకొని చేస్తున్నటువంటి మా పైన అక్రమంగా కేసులు బనాయించి మమ్మల్ని క్వారీలు చేయనీకోకుండా చేసి వీళ్ళే స్వతహాగా క్వారీలందరినీ ఆక్రమించుకొని మొత్తం 2 జిల్లాలలో సుమారు 1000 కోట్ల రూపాయలటువంటి మైనింగ్ మాఫియాను జరిపినారు. దీనికి జితేంద్ర, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు నలుగురు కలిపి ఇక్కడంతా మైనింగ్ వ్యాపారం చేశారు. మేము క్వారీలు రాయల్గా నడుపుకుంటూ ఉంటే మా దగ్గర ఉన్నటువంటి రాయల్టీలను చించేసి దౌర్జన్యంగా స్టేషన్లో పెట్టి మా మీద కేసులు బనాయించినారు. ఇదేమిటని ప్రశ్నించి ఇదే ఆఫీస్కి వచ్చి ప్రశ్నిస్తే నా దగ్గర జితేంద్ర అనే వ్యక్తి నా దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది, కాల్చి పడేస్తా ఏమనుకుంటున్నాము, నేను స్వయానా పెద్దిరెడ్డి గారి మనిషిని, నేను మినిస్టర్ గారి మనిషిని, మినిస్టర్ ఇంట్లోనే ఉంటాను, నేను ఏమవుతుందో నీ కథ చూసుకో అని చెప్పినేసినని నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అదే విషయాన్ని ఎక్కడ మైనింగ్ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా మైనింగ్ ఆఫీస్లో వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోకుండా డీడీ గారు స్వయానా వాళ్ళ సొంత బంధువులాగా ప్రవర్తించి ఎక్కడా కూడా ఈ అమిగోస్ వ్యవస్థే మైనింగ్ వ్యవస్థ వాళ్ళే వ్యవహరించారు తానై, తర్వాత విజిలెన్స్ వ్యవస్థలోనూ తానే వ్యవహరించి మొత్తం మైనింగ్ మాఫియానంతా చేశారు. తర్వాత వీళ్ళకు అనుమతులు లేకపోయినా కూడా టెంపరీ పర్మిట్లు అనేటువంటి పేరుతో ఐడీలను క్రియేట్ చేసి ఒకటే జిఎస్టీ పేరు మీదనే వీళ్ళు నలుగురు కలిసి వ్యాపారం చేసినారు. మొత్తం వంకరాజు కాలువ, పామిడి దగ్గర వంకరాజు కాలువ, బుకరా సముద్రము, తర్వాత హంపాపురము, గొందిరెడ్డిపల్లి, ఆత్మకూరులో వీళ్ళు పర్మిషన్ లేకుండా కూడా కోట్ల రూపాయల ఎర్రమట్టిని, గ్రానైట్ని వీటినన్నీ కూడా తరలించి సొమ్ము చేసుకున్నారు. వీటి మీద ప్రభుత్వం సుమోటోగా కేసులు వీళ్ళ మీద స్వీకరించి వీళ్ళ మీద విచారణ జరిపి మాకు బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అంతేకాకుండా మేము 24వ తేదీన సమావేశాలు జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వినతి పత్రం మేము ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే మైన్స్ మినిస్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇతని లైసెన్స్ గన్నుతో నన్ను కాల్చి చంపుతానని బెదిరించినటువంటి జితేంద్ర మీద కూడా కేసు బనాయించి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము. మేము బాధితులము 2 హెక్టార్ల క్వారీ, చిన్న క్వారీ, గ్రావెల్ క్వారీ నడుపుతా ఉంటే మా మీద అక్రమంగా కేసులు బనాయించి క్వారీల మీద పెనాల్టీలు వేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. వీళ్లకు పర్మిషన్ లేకపోయినా కూడా ఎక్కడంటే అక్కడ కోట్ల రూపాయల మట్టిని తరలించినారు. తర్వాత ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్ల నుంచి కూడా దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసినారు. వీటన్నిటిపైన విచారణ జరిపి విజిలెన్స్ ఒక కమిటీ వేసి అమిగోస్ పైన ప్రత్యేక విచారణ జరిపించాలని చెప్పినేసని మేము కోరుతున్నాము. ఎవరికి కూడా కట్టిన డబ్బులకి ఇన్వాయిస్లు ఇవ్వకోకుండా, ఆ ఇన్వాయిస్లు అడిగితే కూడా నువ్వు ఆఫీస్కి రావద్దు, నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తావు, ఏదన్నా ఉంటే నువ్వు డబ్బులు ఇచ్చి పంపించాల్సిందే, ఇన్వాయిస్లు అడిగినావంటే నీ కథ చూస్తామని చెప్పినేసినని ఈ విధంగా బెదిరించడం జరిగింది. కావున ప్రభుత్వం వీరి మీద ఎంక్వైరీ వేసి ఒక కమిటీ వేసి అమిగోస్ చేసినటువంటి అక్రమ దౌర్జన్యాలు
తర్వాత అక్రమ సంపాదన మీద విచారణ జరిపించి వీరి నుంచి మాకు బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. డౌన్ డౌన్ అమిగోస్, డౌన్ డౌన్ అమిగోస్, డౌన్ డౌన్ అమిగోస్. అక్రమంగా మైనింగ్ చేసినటువంటి అమిగోస్ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి. అక్రమంగా మైనింగ్ చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, పర్యావరణాన్ని దోచినటువంటి అమిగోస్ మీద చర్యలు తీసుకోవాలి. అనంతపురం నగరంలో ఉన్న అమిగోస్ సంస్థ ద్వారా ఎంతో మంది బాధితులు ఉన్నారు. వారు కోట్ల రూపాయల మేర నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. బాధితులు మైనింగ్ ఆఫీస్ ముందు తమకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ వారికి న్యాయం జరగని పరిస్థితి. అమిగోస్ సంస్థ వల్లే తాము నష్టపోయాయని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు అనంతపురం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అమిగోస్ సంస్థ అక్రమాలు ఉన్నాయని చెప్పి చాలా మంది మీరు కూడా వెళ్ళి నిరసన చేసుకుంటారు. అసలు ఏం జరిగింది అమిగోస్ సంస్థలు? రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ జియాలజీ శాఖ అనేది ఒక ప్రభుత్వ శాఖ. అది దాని తరపునే మైనింగ్ వర్క్ అంతా జరగాల. అది ఇసుక కానీ, మట్టి కానీ, రాళ్ళు కానీ ఏమున్నా మైనింగ్ అండ్ జియాలజీ శాఖ ద్వారా జరిగేది ఇంతకుముందు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఆ శాఖకు ప్యారలల్ గా అమిగోస్ అనేటువంటి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థను ఏర్పాటు చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయిన మైన్స్ అండ్ జియాలజీకి కొంత ట్యాక్స్ కట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏ గనులైనా ఎక్కడైనా తవ్వుకునేటువంటి దానికి, ఎంత రేటుకైనా అమ్ముకునే దానికి అవకాశం కల్పించింది. బయటికి ఏం చెప్పినా జరిగింది ఆచరణలో అదే. దీనివల్ల ఒక్క అనంతపురం జిల్లాలో 10,50,00,000 రూపాయలు ప్రతి నెల మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళకి కడితే వీళ్ళు బయట ఆ మట్టిని ఒక చోట చూపించి ఇంకో చోట తవ్వుకోవచ్చు, రోడ్ల మీద ఇష్టానుసారం తిరగవచ్చు. ఇదన్నిటిని నిర్ణయించేది, రాయల్టీస్ ఇచ్చేదంతా అమిగోస్. ఈ అమిగోస్ ఎవరు? ఈ అమిగోస్ అనే సంస్థ ఎవరిది? అధికార పార్టీ నాయకులకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థది. అది 100 కోట్లు ఈ జిల్లాలో మట్టిని ఉండేటువంటి సహజ వనరులను లూటీ చేసింది. ఆర్థికంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లను, అదేవిధంగా రోజువారీ అవసరాలకు వాడుకుంటున్నటువంటి పేదల్ని పీల్చి పిప్పి చేసింది. దీనిపైన సిపిఎంగా మేము గత డిసెంబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టంగా కంప్లైంట్ చేసినాం. అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళని చేసినాం. ఇప్పటి వరకు ఏ చర్యలు లేవు. చర్యలు లేకపోగా ఇప్పుడు అమిగోస్ వాళ్ళ స్థానంలో ఇంకో గోస్ వస్తాదేమో అనేంతగా ఆందోళన పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సార్, ఇప్పుడు మైనింగ్ అధికారులు దీనిపైన ఏమన్నా విచారణ చేపట్టడం కానీ, మీరు దానిపైన నివేదికలు ఏమన్నా సమర్పించినట్లేదన్న? ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఈ మైనింగ్ దీనివల్ల అమిగోస్ వల్ల నష్టపోయినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే ఆఫీసుల ముందు పోయి ధర్నాలు చేస్తున్నారు. కారణం ఏమంటే, ఎవరైతే రాజకీయంగా ఆనాడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో అట్లాంటి వాళ్ళ కనుక ఎక్కడైనా ఏదో కారణంతో ఒక ట్రాక్టర్ మట్టో, టిప్పర్ ఇసుకనో తోలుకుంటే వెంటనే వాళ్ళ మీద కోట్ల రూపాయలు ఫైన్లు వేసినారు. ఒక తాడిపత్రికి సంబంధించి నాకు తెలిసిన ఒక కేసులో 25 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఫైన్ వేసినట్టుగా అతను చెప్తున్నాడు. అదేవిధంగా నిన్న ధర్నా చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి నేతను, అదేవిధంగా కూడేరు మండలానికి సంబంధించిన ఇంకొక రైతు, వాళ్ళందరూ కూడా మా సొంత ట్రాక్టర్లు పెట్టి మా పొలాల్లో ఉంటే మట్టిని తోగుకుంటే కూడా మా మీద తీసుకుపోయి స్టేషన్లలో పెట్టి బండ్లు సీజ్ చేసినారు. ఈ రోజుకు ట్రాక్టర్లు కూడేరులో ఉన్నాయి, అదేవిధంగా అనంతపురం స్టేషన్లలో ఉన్నాయి. అంటే పేద మధ్యతరగతి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తే ఈ మైనింగ్ శాఖ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఏ చర్యలు లేవు. గతంలో ప్రభుత్వం ఉంది కాబట్టి చర్యలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయినా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అట్లాంటి కేసులను ఉపసంహరించి నిజంగా ఆ కేసులను విచారించి తప్పప్పులు జరిగిన దానికి కారణం ఎవరో వాళ్ళ మీద చర్య తీసుకోకుండా మరి అదే విధానాన్ని ఇప్పుడు 2 నెలలు పూర్తవుతున్న విధానంలో మార్పు లేకపోతే పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం ఈ అమిగోస్ లాంటి భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలా. అదేవిధంగా రైతాంగానికి, ప్రజలకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, మధ్యతరగతి కాంట్రాక్టర్లకు ఉపయోగపడే విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అమిగోస్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు, కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని చెప్పి రాంబాబు గారు తెలియజేసిన పరిస్థితి. ముఖ్యంగా మైనింగ్ అధికారులు దానిపైన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అమిగోస్ సంస్థపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి SR మీడియా, అన్నూరు.